దేవునికి స్తోత్రం. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరోసారి దేవుని వాక్యాన్ని ధ్యానించుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత కొరకే దేవుని మనస్తుతిద్దాం. ఈరోజున దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యేసుక్రీస్తు ఆయన గలిలయ సమరయ ప్రాంతానికి ఆయన వెళ్తున్నప్పుడు ఆయనతో చాలామంది జనసమూహాన్ని వెంబడిస్తున్నారు. అయితే ఆ గలిలయ సమరయ ప్రాంతానికి వెళ్తున్నప్పుడు ఒక 10 మంది కుష్ఠరోగులు ప్రభువుకి ఎదురుగా వచ్చి దూరంగా నిలబడి యేసుక్రీస్తుని అడుగుతున్నారు. చూడండి ఏమంటున్నారంటే, యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని కేకలేస్తున్నారు. లూకాసు వార్త 17వ అధ్యాయము 12వ వచనం కాంచి మనం చూస్తే అక్కడ 10 మంది కుష్ఠరోగులు ప్రభువుకి ఎదురయ్యారు. వారు దూరంగా నిలబడి ప్రభువుని కేకలేస్తున్నారు. అయా మమ్మల్ని కరుణించమని కేకలేస్తున్నారు. ఆయన వారిని చూసి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకుని కనుపరుచుకొని వారితో చెప్పాను. యేసు ప్రభు మీరు వెళ్ళి యాజకుని కనుపరుచుకోమని చెప్పినప్పుడు వాళ్ళు వెళుతుండగానే వాళ్ళు శుద్ధులైపోయారంట. ఎంత అద్భుతమైన విషయమో చూడండి. యేసు ప్రభు ఆయన చేసే కార్యాలు బహు ఆశ్చర్యకరమైనవి. ఆయన అనేకమైన అద్భుతాలు, గొప్ప కార్యాలు ఆయన చేశాడు. భూమి మీద ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు కొంతమంది ముట్టి బాగు చేశాడు, కొంతమంది ఆయన చేపట్టుకొని లేపాడు ఆయన. అలాగే ఈ కుష్ఠవ్యాధి గలటువంటి వారిని ప్రభు అన్నాడు, మీ దేహమును యాజకుని కనుపరుచుకోమన్నాడు. వాళ్ళు వెళ్తుండగానే వారు శుద్ధులైపోయారంట. ఎంత అద్భుతమైన విషయమో చూడండి. దేవుని యొక్క సన్నిధికి వారు వెళ్తున్నారు, యాజకుల దగ్గరికి వెళ్తున్నారు, వాళ్ళు దేవుని మందిరానికి వెళ్తుండగానే వాళ్ళు శుద్ధులైనారు. అవును ప్రియ సహోదరుడా సహోదరి, దేవుడు మన యొక్క జీవితంలో అద్భుతాలు చేసే దేవుడై ఉన్నాడు. ఆయన సన్నిధిలో మనం నడుస్తున్నప్పుడే మనకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. చూడండి, కుష్ఠవ్యాధి గలవాళ్ళు, కుష్ఠవ్యాధి అనేది ఆ దినాలు చాలా భయంకరమైంది. సమాజంలో రాకూడదు. వాళ్ళు ఒకవేళ వస్తే అపవిత్రుడని కేకలు వేయాలి. సమాజానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితులు వాళ్ళకి. కాబట్టి అందుకని యేసు ప్రభు నీకు దూరంగా నిలబడి అయ్యా మమ్మల్ని శుద్ధులు చేయమని వాళ్ళు అడుగుతున్నప్పుడు యేసయ్య అన్నాడు, మీ దేహమును యాజకుని కనుపరుచుకోమన్నాడు. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, వారు వెళ్తున్నారు, మార్గంలోనే వారు స్వస్థపడ్డారు. ఎంత అద్భుతమైన విషయం చూడండి. దేవుని యొక్క సన్నిధిలో నువ్వు నడుస్తున్నప్పుడు నీ సమస్య ఏదైనా, నీ కష్టం ఏదైనా, ఎలాంటి యొక్క స్థితిలో ఉన్నా నువ్వు బాగుపడతావు. నీ కుటుంబం, నీ బిడ్డల విషయంలో కానీ, నీ భర్త విషయంలో కానీ, నీ పిల్లల విషయంలో కానీ ఏ సమస్యలు వచ్చినా, ఒక ఆర్థికమైన సమస్య అవ్వచ్చు, అనారోగ్యమైన సమస్య అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, అలాగే ఉద్యోగ సమస్య అవ్వచ్చు, అలాగే వివాహ విషయాలు అవ్వచ్చు, ఏదైనప్పటికీ నీ జీవితంలో ఏ సమస్య అయినప్పుడు కూడా నీ సమస్యలన్నీ కూడా దేవుడు తీరుస్తాడు. ఆయన సన్నిధిలో నడుస్తుండగానే వెళ్తుండగానే వారి జీవితాల్లో అద్భుతాలు జరిగినాయి. అంటే దేవుని మందిరం రావటం వల్ల నీ జీవితంలో కూడా అద్భుతం జరుగుతుంది. అవును ప్రియ సహోదర సహోదరి, మన దేవుడు సమస్తం చేసే దేవుడు ఆయన. కాబట్టి నీ కుటుంబం దేవునితో నడుస్తుందా? దేవుని మందిరానికి క్రమంగా నడుస్తున్నావా? దేవుని వాక్యాన్ని వింటున్నావా? దేవుని వాక్యం ప్రకారం నువ్వు జీవిస్తున్నావా? నీ సమస్య ఏదైనప్పుడు కూడా ఆయన నీ యొక్క పరిస్థితులన్నీ కూడా మార్చే దేవుడు ఆయన, చక్కపరిచే దేవుడు ఆయన, అద్భుతాలు చేసే దేవుడు. వాళ్ళు వెళ్తుండగానే శుద్ధులైపోయినారు. ఎంత అద్భుతమైన విషయమో చూడండి. ఈరోజు చాలామంది దేవుని మందిరానికి వస్తున్నారు, దేవుడు ఎన్నో కార్యాలు చేస్తున్నాడు. ఒక ఆమెకి యాక్సిడెంట్ అయ్యింది. యాక్సిడెంట్ అయిన తర్వాత మరి తలకి గాయపరచబడినప్పుడు ఆ యొక్క ఆపరేషన్ జరిగింది. బైక్ యాక్సిడెంట్ వల్ల తలకి దెబ్బ తగిలింది. ఆమెకి యాక్సిడెంట్ అయినప్పుడు డాక్టర్ చాలా కష్టం అన్నారు. అయితే అద్భుతంగా ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. అయితే స్మెల్ కానీ అలాగే రుచి కానీ తెలియట్లేదు. ఈ సహోదర సహోదరి, ప్రార్థనలు నడుస్తున్నారు, దేవుని మందిరానికి వస్తున్నారు క్రమంగా. అద్భుతం ఏంటంటే 4 ఏళ్ళు అయింది, ప్రార్థనలు ఉంటుండగానే దేవుడు ఆమెకి స్వస్థత కలిగించాడు. చక్కగా స్మెల్ తెలుస్తుంది, అలాగే
మరి రుచి తెలిసిందంటే దేవుడు ఎంత అద్భుతం చేశాడు. మరొక కుటుంబం ఎంత అద్భుతమైన కుటుంబం అంటే మరి తన యొక్క శరీరం యొక్క మరి రక్తం అంతా కూడా నీరుగా మారిపోతూ ఉంది, మరి ప్లేట్లెట్స్ పడిపోతూ ఉండి ఎంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఆమె స్వస్థత కలగలేదు. కానీ దేవుని మందిరానికి వచ్చింది. 21 రోజులు ఉపవాస ప్రార్థన జరుగుతూ ఉండగా ఆ ప్రార్థనలు నడుస్తుండగానే దేవుని యొక్క ఆత్మను తాకింది. దేవుడు స్వస్థపరిచినాడు. దేవుని మందిరానికి వస్తున్నప్పుడు ఎన్ని అద్భుతాలు, ఎన్ని ఆశ్చర్యకార్యాలు. అందుకే ప్రభువు అన్నాడు, మీ దేహం యాచకుని కనుపరుచుకోమన్నాడు. వెళ్తుండగానే వారు శుద్ధులైపోయినారు. అయితే వాడిలో ఒకడు శుద్ధుడవట చూసి తిరిగి వచ్చి దేవుని స్తుతిస్తున్నాడంట, బిగ్గరగా స్తుతిస్తున్నాడు. ప్రభు పాదాల మీద పడాడు. అప్పుడు ప్రభు అంటున్నాడు, 10 మంది శుద్ధులయ్యారు కదా, ఆ 9 మంది ఏమైపోయారు? ఒక్కడే వచ్చాడు, అతను కూడా సమరయుడు. ప్రియ సహోదర సహోదరి, బాగుపడ్డ వాళ్ళు చాలామంది వెళ్ళిపోయారు, కానీ ఒక్కడు కృతజ్ఞతతో వచ్చినాడు. ప్రభు సన్నిధికి మనం కృతజ్ఞత వస్తున్నామా? బాగుపడిన తర్వాత మన లోకంలోకి వెళ్ళిపోతున్నామా? దేవుని యొక్క సన్నిధికి వచ్చి మనం కృతజ్ఞత కలిగిన జీవితం జీవించాలి. వాడు ఎంతో సంతోషంతో దేవుని దగ్గరికి వచ్చి స్తుతిస్తుంటే ప్రభు అన్నాడు, లెమ్ము, నీ విశ్వాసం స్వస్థపరిచని చెప్పినాడు. ఎంత అద్భుతమైన విషయం జరిగిందో చూడండి. ఆ ఒక్కడే ప్రభుకి కృతజ్ఞత కలిగినటువంటి 9 మంది వెళ్ళిపోయినారు. మరి బంధువుల దగ్గరికి వెళ్ళారో, స్నేహితుల దగ్గరికి వెళ్ళిపోయారో, బాగుపడిన తర్వాత వెళ్ళిపోయారు. కానీ ఒకటిలో మాత్రం కృతజ్ఞత కలిగి ఉంది. ఈ రోజున ఆ కృతజ్ఞత కలిగిన జీవితాన్ని మనం జీవిస్తున్నాం. ఆ దేవుడు ఎన్నో కార్యాలు, ఎన్నో అద్భుతాలు చేస్తుండగా ప్రభు మహిమ కొరకు మనం జీవించాలి. ఆయన కృతజ్ఞతగా మనం జీవించినప్పుడు ఆయన మరంతగా మనల్ని ఆశీర్వదించి దీవిస్తాడు. అట్టి కృప దేవుడు ఇచ్చినట్లు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, వాక్యాన్ని వింటున్నాం. మా ప్రియ సహోదరి సహోదరులందరూ ప్రార్థిస్తున్నాం. 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. దేవా తండ్రి, వారిని మీరు ఎలాగ బాగు చేస్తున్నారు నాయన, యాజకుని కనుపొచ్చుకొని వెళ్ళమన్నప్పుడు వెళ్తుండగానే వారు శుద్ధులైపోయినారు. ఎంత అద్భుతమైన విషయం. కానీ ఒక్కడు మాత్రమే కృతజ్ఞత కలిగినటువంటి వాడు ఉన్నాడు. ప్రభా, కృతజ్ఞత కలిగిన జీవితాలు జీవించడానికి సహాయం చేయండి నాయన. నీ సన్నిధిలో నడుస్తున్నప్పుడు ప్రతి సమస్యకి పరిష్కరించే దేవుడు నీవే, ప్రతి శోధన నుంచి విడిపించేవాడు నీవే, ప్రతి అనారోగ్యం నుంచి నీవు విడిపించేవాడు నీవే, ప్రతి ఒక్క అప్పు నుంచి విడిపించేవాడు నీవే, ప్రతి ఒక్క విషయంలో మీరు సహాయం చేసే దేవుడు. ప్రతి ఒక్కరిని దర్శించి, దీవించి, ఆశీర్వదించి, బలపరచమని యేసయ్య నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ శ్రేష్టమైన సందేశం మీకు దీవెనకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి.